హావ్ యూ ఎవర్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ? ఎవ్రీథింగ్ వెంట్ వెల్. టెక్నికల్ రౌండ్ బానే అయింది. హెచ్ఆర్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. లాస్ట్‌లో హెచ్ఆర్ చెప్పారు, "విల్ గెట్ బ్యాక్ టు యూ." ఆ తర్వాత నో కాల్స్, నో ఇమెయిల్స్, నథింగ్. ఎందుకిలా జరుగుతుంది? హెచ్ఆర్ మనకి చెప్పని కొన్ని రియాలిటీస్ ఉన్నాయి. టుడే లెట్స్ టాక్ అబౌట్ దెమ్. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఆల్మోస్ట్ ప్రతి క్యాండిడేట్‌కి ఒక డౌట్ ఉంటుంది. హెచ్ఆర్ యాక్చువల్‌గా ఏం థింక్ చేస్తారు? వాట్ హెచ్ఆర్ నెవర్ టెల్స్ యూ. ఫస్ట్ థింగ్, జాబ్ డిస్క్రిప్షన్ చూసి చాలామంది అప్లై చేయకుండా స్కిప్ చేస్తారు. ఎందుకంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి, 10 టెక్నాలజీస్ రావాలి అని ఉంటుంది. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే ఎవ్రి రిక్వైర్మెంట్ ఈస్ కంపల్సరీ కాదు. కొన్ని రిక్వైర్మెంట్స్ గుడ్ టు హావ్ ఉంటాయి. మ్యాండేటరీ కావు. మీరు 70-80% స్కిల్స్ మ్యాచ్ అయితే డెఫినైట్‌లీ అప్లై చేయండి. వర్స్ట్ కేస్‌లో రిజెక్ట్ చేస్తారు. బెస్ట్ కేస్‌లో జాబ్ వస్తుంది. కాబట్టి డోంట్ రిజెక్ట్ యువర్‌సెల్ఫ్ బిఫోర్ ద కంపెనీ డస్. నెక్స్ట్ సాలరీ. ఇంటర్వ్యూ అయ్యాక చాలామంది అడుగుతారు, ఎగ్జాక్ట్ సాలరీ ఎంత? హెచ్ఆర్ ఇమ్మీడియేట్‌గా చెప్పరు. ఎందుకంటే మోస్ట్ కంపెనీస్ సాలరీస్‌ని ఫిక్స్‌డ్‌గా డిసైడ్ చేయవు. ఒక సాలరీ రేంజ్ ఉంటుంది. మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్, ఇంటర్నల్ బడ్జెట్ వీటి మీద ఫైనల్ ఆఫర్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి సేమ్ కంపెనీలో జాయిన్ అయిన ఇద్దరికి కూడా డిఫరెంట్ సాలరీస్ రావచ్చు. సో, ప్రొఫెషనల్‌గా నెగోషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఐ థింక్ కార్పొరేట్ లైఫ్‌లో మోస్ట్ కన్‌ఫ్యూజింగ్ సెంటెన్స్ ఇదే. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇది వినగానే ఆల్మోస్ట్ అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. రియాలిటీ ఏంటంటే సమ్‌టైమ్స్ హైరింగ్ మేనేజర్ ఫైనల్ డెసిషన్ ఇవ్వలేడు. సమ్‌టైమ్స్ కంపెనీస్ ఇంకా వేరే క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తుంది. సమ్‌టైమ్స్ అప్రూవల్స్ పెండింగ్ అవుతాయి. అండ్ యెస్, కొన్ని కేసెస్‌లో రిజెక్షన్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక కంపెనీ కోసం వెయిట్ చేయకండి. కంటిన్యూ‌గా అప్లై చేస్తూ ఉండండి. చాలామంది అనుకుంటారు, నాకు కోడింగ్ వచ్చు, జాబ్ గ్యారంటీ. అన్‌ఫార్చునేట్‌లీ అదసలు కరెక్ట్ కాదండి. కంపెనీస్‌లో కోడింగ్ మాత్రమే చూడవు. కమ్యూనికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, లెర్నింగ్ యాటిట్యూడ్, మీ టీమ్ వర్క్ ఎలా ఉంటుంది, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలో మీరు కోడ్ మాత్రమే రాయరు. టీమ్‌తో కూడా వర్క్ చేస్తారు. ఒక బిగ్గెస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే రిజెక్ట్ అయితే పీపుల్ డైరెక్ట్‌గా హెచ్ఆర్‌ని బ్లేమ్ చేస్తారు. కానీ ఇందులో రియాలిటీ ఏంటంటే మోస్ట్ కంపెనీస్ ఫైనల్ డెసిషన్ టెక్నికల్ ఇంటర్వ్యూ, హైరింగ్ మేనేజర్, టీమ్ లీడ్ ఈళ్ళు తీసుకుంటారనమాట. హెచ్ఆర్ రోల్ ఏంటి? ప్రాసెస్‌ని కోఆర్డినేట్ చేయడం, కమ్యూనికేషన్‌ని మెయింటైన్ చేయడం, ఆఫర్‌ని రిలీజ్ చేయడం. కాబట్టి ఎవ్రీ రిజెక్షన్ హెచ్ఆర్ డెసిషన్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంటర్వ్యూ అంటే క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పడం మాత్రమే కాదు. ఇంటర్వ్యూయర్ అబ్జర్వ్ చేసేవి, కెన్ దిస్ పర్సన్ లెర్న్ క్విక్‌లీ? ప్రెషర్ హ్యాండిల్ చేయగలడా? టీమ్‌లో వర్క్ చేయగలడా? పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? కాబట్టి నాలెడ్జ్ ఇంపార్టెంటే. కానీ ప్రెజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. లాస్ట్ పాయింట్ వచ్చేసి రిజెక్షన్. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే మనం ఇమ్మీడియేట్‌గా నేను బాలేదు అని ఫీల్ అవ్వడం కన్నా రియాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మేబీ కంపెనీ బడ్జెట్ క్లోజ్ అయిందేమో, హైరింగ్ ఫ్రీజ్ చేశారేమో, ఇంటర్నల్ క్యాండిడేట్ ఎవరైనా సెలెక్ట్ అయ్యాడేమో, లేదా సమ్‌వన్ విత్ మోర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ దొరికారేమో వాళ్ళకి. కాబట్టి రిజెక్షన్‌ని పర్సనల్‌గా తీసుకోకండి. ఇంప్రూవ్ అవ్వండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. హెచ్ఆర్ మీకు ఇవన్నీ డైరెక్ట్‌గా చెప్పకపోవచ్చు. ఈ రియాలిటీస్‌ని ముందే తెలుసుకుంటే ఇంటర్వ్యూస్‌ని ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. రిమెంబర్, జాబ్ డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోయినా అప్లై చేయండి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయండి. ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి. ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెవర్ స్టాప్ అప్లయింగ్ అంటిల్ యూ హావ్ అన్ ఆఫర్ లెటర్ ఇన్ యువర్ హ్యాండ్. సో గైస్, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? హెచ్ఆర్ మీకు చెప్పలేదని మీరు ఫీల్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మేబీ మీ కామెంట్ వేరే క్యాండిడేట్‌కి హెల్ప్ అవ్వచ్చు. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.